రాజులు మొదటి రాజులు 14వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇక్కడ యెరోబాము గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకంటే ముందు ఉన్న రాజుల కంటే వాళ్ళు చేసిన పాపం కంటే నీ పాపము చాలా అధికమైపోయింది అని అంటున్నాడు. చాలా అధికమైపోయింది అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ 16వ వచనం చదవండి. 16వ వచనం. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపవచ్చున్నాడు. చూడండి, ఈయన తాను పాపం చేయడమే కాకుండా ఇశ్రాయేల్ అందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడంట. ఇశ్రాయేల్ అందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. సో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువగా పాపం చేస్తామో అంత ఘోరమైన శిక్ష ఉంటుందని కూడా గుర్తించాలి. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ అహియ ప్రవక్త మరి తన యెరోబాము భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 11వ వచనంలో చూస్తే, పట్టణంలో యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినులు. పట్టణంలో ఒకవేళ మరణమైతే కుక్కలు వారి శవాలు తింటాయి. బయట భూమిలో మరణమైన వారికి ఆకాశ పక్షులు, బయట అంటే ఊరు బయట కానీ అరణ్యంలో కానీ అడవిలో కానీ మరి చనిపోతే ఆకాశ పక్షులు వాళ్ళ శవాలను తింటాయి. ఊర్లో చనిపోతేనేమో, పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు కదా, కుక్కలు తినును. పట్టణంలో చనిపోతేనేమో ఆకాశ పక్షులు తినును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎంత తిరుగుబాటు చేస్తామో అంత ఘోరమైన ఉగ్రతకు గురవుతాం, అంత ఘోరమైన ఉగ్రతకు గురవుతామని గుర్తించాలి. తిరుగుబాటు మానేయాలి, లోబడుట మనము నేర్చుకోవాలి. దేవుడు వద్దన్నప్పుడు ఆగిపోవాలి, చేసే తప్పును హెచ్చరిక చేసినప్పుడు ఆగిపోవాలి. హల్లెలూయా. దేవుడు సొలొమోనుకి హెచ్చరిక చేశాడు, కానీ సొలొమోను మాట వినలేదు. సొలొమోను మాట వినలేదు. చిన్నతనంలో బాగున్నాడు, యవనంలో బాగున్నాడు, కానీ వృద్ధాపంలో భార్యల మాట విని కదా అన్య దేవతలకు బలిపీఠములు కట్టించి విగ్రహారాధికుడుగా మారిపోయాడు. సో అలా కాకుండా దేవుని మాటలకు లోబడదాం, పరిశుద్ధంగానే బ్రతకాలి. దేవుడు ఒక్కడే అని మనం గుర్తించాలి. దేవుడు ఒక్కడే. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. సో మరి అందుకే కొత్త నిబంధనలు కూడా ఒకటే మాట చెప్పారు. ఏమని? అపోస్తులు 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, అంటే ఒక్కడే దేవుడు అని కదా. కాబట్టి మనం ఒక్క దేవునికే మనం ఆరాధన చేయాలి, ఇక వేరే ఏమీ లేదు. నా విజయానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. నా విజయానికి కారణం ఎవరన్నారు? యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ మాట వింటున్న మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి దేశంలో యేసు ప్రభు నమ్మిన వారి సంఖ్యనే ఎక్కువ ఉంది, దేవుని నమ్మిన వారి సంఖ్యనే ఎక్కువ ఉంది.
ఆ దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అటు దేవుని నమ్ముతూ, దేవునికి లోబడుతూ, దేవుని ఆజ్ఞలను కట్టడలను కదా అనుసరిస్తూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగాలని దేవుడు అటు కృప మనందరికి దయచేయనుగాక. ఆమేన్.